హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. అయితే నేనైతే ఫస్ట్ టైం అసలు అరుణాచలం రావడం. సో మేము గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం అనమాట. ఈ గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి అగ్నిలింగం, నిరుతిలింగం, యామలింగం, వరుణలింగం, వాయులింగం, సూర్యలింగం, కుబేరలింగం, ఇంకోటి ఈశాన్యలింగం. ఈశాన్యలింగం వచ్చేసి ఈశాన్యం డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. చూడడానికి ఉండడానికి కూడా ఒక 5 minutes అయితే మేము కూర్చున్నాము. చాలా మంచిగా అనిపించింది. అన్నీ దేవుళ్ళు దగ్గర ఉన్నారనమాట. సో మేమైతే గిరి ప్రదక్షిణలు ఆటోలో అయితే చేసామని అన్నమాట. అయితే మాకు టైం సరిపోలేదు. అయితే మేము యాక్చువల్గా నైటే దర్శనం చేసేసుకున్నాము. సో మేము మార్నింగ్ గిరి ప్రదక్షిణలు చేయలేదని చెప్పి మళ్ళీ వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మోక్ష మార్గం అన్నమాట. మోక్ష మార్గం అంటే నేను 3-4 times మేము అక్కడే రౌండ్ వేసాము. ఎప్పుడు చూసినా కానీ ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ. సో ఇక్కడైతే పెద్ద గుట్ట పైన ఇట్లా కొండపైన దీపం పెడతారంట. ప్రతి పౌర్ణమికి పెద్ద దీపం పెడతారంట కొండపైకి ఎక్కి. చాలామంది వెళ్తారంట. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో నేనైతే వీడియో అయితే సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. కొంచెం షార్ట్గా తీసాను అనమాట వీడియోస్. పూజారి గారు వాళ్ళు వద్దని చెప్పారు వీడియోస్, ఫొటోస్ తీయకండి అని. సో మేమైతే లాస్ట్కి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూసేయండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మేము నైట్ ఫొటోస్ దిగలేమని చెప్పేసి ఇప్పుడు వచ్చాం ఫొటోస్ దిగడానికి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, వాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.